నమస్తే అండి అందరికీ. ఇవేంటనుకుంటున్నారా? ఇవి అవిసె గింజలండి. అదే ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా! సో, వీటినైతే ఒక కప్పు తీసుకొని 4 కప్పులు వాటర్‌లో అయితే మరిగించండి. ఒక 5-10 మినిట్స్ అయితే మీరు మరిగించండి. మీ జుట్టు సమస్యలన్నిటిని ఇది దూరం చేస్తదండి. నేను ఎంతగా చెప్తున్నానంటే మీకు చూసారా? ఇక్కడ మనకొక జెల్ అయితే తయారవుతదండి. దీన్నైతే మనం ఇలా ఒక స్ట్రెయినర్ సహాయంతో అయితే దీన్ని స్ట్రెయిన్ చేసుకోవచ్చండి. ఇది వేడిగా ఉన్నప్పుడైతే మనకి ఈజీగా వచ్చేస్తదండి. మనం చల్లారిన తర్వాత దాన్ని కాటన్ క్లాత్‌లో ఏసి పిండాలంటే కొంచెం కష్టమవుతదండి మీకు. సో, ఇలా స్ట్రెయినర్‌తో అయితే మీరిలా వడపోసేసుకోండి. ఈజీగా వచ్చేస్తది జెల్ అనేది మొత్తం కూడా. ఇక ఈ జెల్ చూసారు కదా! ఎంత చక్కగా ఉందో మనకి హెయిర్ సమస్యలన్నిటిని దూరం చేస్తదండి. మనం ఎన్నో చూసుంటాం వీడియోస్ యూట్యూబ్‌లో కానీ, ఎక్కడైనా సరే ఎన్నో చిట్కాలు చూసుంటామండి. రకరకాల చిట్కాలు. కానీ ఇదైతే మీకు 100కి 100% అయితే వర్కౌట్ అవుద్దండి. చూడండి ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఈ జెల్ ఉంది కదండీ! ఈ జెల్‌లో మనం కొబ్బరి నూనె అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకొని, మీరు హెయిర్‌కి అంతటికి అప్లై చేసుకోవచ్చండి. కొబ్బరి నూనె యాడ్ చేసుకొని, లేదంటే యాడ్ చేసుకోకుండా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ కొబ్బరి నూనె మన అందరింట్లో ఉంటది కదా అవైలబుల్‌గా. సో, కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి. మీ హెయిరు సిల్కీగా తయారవ్వడమే కాదండి, నిజంగా మీ జుట్టు కుదుళ్ళకి బలం వస్తదండి ఇది. ఇప్పుడు మీ జుట్టు ఊడిపోయింది. ఊడిపోయిన ఎంట్రుక మళ్ళీ తిరిగి రావడానికి ఒక 20 రోజులు టైం పడితే, మీరు ఈ హెయిర్‌కనేది జెల్ అప్లై చేయడం వల్ల 10 రోజుల్లోనే మీకు తిరిగి ఆ వెంట్రుకనేది మళ్ళీ రావడం జరుగుతదండి. ఇది నేను చెప్పడం కాదండి. సైంటిఫిక్‌గా కూడా మీకు రుజువయ్యింది. కావాలంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి ఒకసారి. చూస్తున్నారు కదా! నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హెయిర్ మొత్తం అప్లై చేసేసుకోండి చాలా ఈజీగా. చూస్తున్నారు కదా! చాలా అయితే మీకు జుట్టు రాలే సమస్య, చుండ్రు అలాగే చాలా రకాల సమస్యలైతే పోతాయండి. సో, నా వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి.